ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఉన్నాయి. మౌలికంగా మన కొల్లేరు కాంటూర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఆక్వా రంగాన్ని 50 ఎకరాలు బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి. ఆక్వా రంగం ఖర్చులు పెరిగిపోయినాయి. ₹1.50 ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ₹5 పైగా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు, ఆడపడుచులున్నారు. అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం, భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే ఆ బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు, మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. ₹1,00,000 ఖర్చు అయితే ₹1,000 సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్లి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే అవి వాళ్ళు దోచేశారు. ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేస్తాం రాగానే. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం. ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి ₹20,000 వచ్చేలా బాధ్యత వహిస్తాం. ఆ మాట ఇస్తున్నాం. అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంట్ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు, తాగునీరు, వైద్యం, ఉపాధి, విద్య. అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? సొంతం ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి.